ఎవరి పాలన ఎట్లుందో ప్రజలకు అర్థమైపోయింది. దట్ జిల్లా మేదక్కు రైలు, మెదక్కు గోదావరి జలాలు అందించాం. చేగుంట పారిశ్రామికంగా బంగారు తునక కావడం ఖాయం. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి చేగుంటలో మహంకాళి అమ్మవారి బోనాల కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు. పెద్ద ఎత్తున ప్రతి పండుగకు బతుకమ్మ గాని, దసరా గాని, బోనాలు గాని, మరి రంజాన్ గాని, మరి క్రిస్మస్ గాని అన్ని పండుగలు అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ప్రభుత్వమే అప్పుడు మరి వారికి బడ్జెట్ కేటాయించి అన్ని ఉత్సవాలను, దేవాలయాలను అభివృద్ధి చేసుకున్న మరి అప్పటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధతోటి ఈ ఉత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీగా జరుగుతున్నది. మరి ఈ రోజు కూడా మీ అందరి దయ వల్ల మరి మంచి వర్షాలు పడి ఈ ప్రాంత సస్యశ్యామలంగా కావాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నా. మీ అందరి ఆశీస్సులు కూడా మళ్ళీ మన ప్రభుత్వం రావడానికి అందరూ సహకరించి భవిష్యత్తులో కూడా మరి ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చేసుకోవాలి. ఇంకా కూడా మనం కాళేశ్వరం నీళ్లు తెచ్చుకోవాలి. ఈ ప్రాంతం సమృద్ధిగా పంటలు పండించుకోవాలి. ఇంకా కూడా ఎంతో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఏది ఏమైనా ఇంత పెద్ద ఎత్తున ఈ ఉత్సవంలో పాల్గొనడం అంటే అంత ఆశామాషి కాదు. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా మరి జరుపుకోవాలని చెప్పి మీ ఆశీస్సులు కూడా మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరి మీద ఉండాలని చెప్పి భగవంతుని ఆశీస్సులు కూడా, అమ్మవారి ఆశీస్సులు కూడా, మన చేగుంట పట్టణం, చేగుంట మరి దుబ్బాక నియోజకవర్గం మీద అమ్మవారి కూడా మరి ఆశీస్సులు ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ మరి ఇంత పెద్దన నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరి డోలు డప్పులు ప్రతి కళాకారులకు అందరికీ పొద్దున్న నిన్నటి నుంచి 3 రోజుల నుంచి కష్టపడుతున్నారు. మరి మా డిసిరాజు కూడా పాపము పోయినసారి వర్షం పడ్డదన్నా, ఈసారి కూడా వర్షం పడుతుందేమో అని చెప్పి భయం అవుతుంది అన్నాడు. వరుణదేవుడు కూడా కరుణించి మరి మనందరికీ కూడా ఆశీస్సులు ఇచ్చింది. మరి ఖచ్చితంగా మరి మంచి భవిష్యత్తులో కూడా మరి మంచి వర్షాలు పడాలని చెప్పి అమ్మవారిని నేను మనసారా కోరుకుంటూ మరి ఇప్పుడు పెద్దలు మన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మరి మన మెదక్ జిల్లాలో మరి ఎక్కడ ఏ ఆపద వచ్చినా సంపద వచ్చినా మరి నేను ఉంటా అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఈ పేదోళ్ళకి ఎవరింట్లో ఏ ఆపద ఉన్నా కానీ మనం ముందు ఉండి 10 సంవత్సరాల నుంచి కూడా బ్రహ్మాండంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన పెద్దలు గౌరవనీయులు మాట్లాడవలసిందిగా కోరుతున్నా. మన తెలంగాణ రాష్ట్రం ఇంకా బాగా అభివృద్ధిలో ముందుకు సాగాలని నేను అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నా. ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మనకు చేగుంటకు, మెదక్ జిల్లాకు కాళేశ్వరం జలాలు తీసుకొచ్చాం. మన శంకరంపేట కెనాల్ ఈ పక్కనే చిట్టోజుపల్లి దాకా వచ్చింది. రామాయణపేట కెనాల్ అయితే పూర్తి చేసినాం. చాలా చెరువులు చేగుంట, రామాయణపేట మండలాల్లో నింపుకున్నాం. ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. దానికి గోదావరి జలాలు తోడైపోతే ఈ చేగుంట ప్రాంతం బంగారు తునకైతుందని ఆనాడు కేసీఆర్ గారు చెప్పేవాళ్ళు. ఇది నిజంగా కూడా జరుగుతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. మరి ముఖ్యంగా మా కొత్త ప్రభాకర్ అన్న, ఆయనకు చాలా పట్టుదల కలిగిన వ్యక్తి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఎంతో తపనతో కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కృషి చేస్తూ ఉన్నారు. ఎంపీగా ఈ నేషనల్ హైవే మీద అనేక ఫ్లైఓవర్లు కట్టించి ఈ నేషనల్ హైవే అభివృద్ధిలో కూడా ఆనాడు ప్రభాకర్ అన్న కృషి చేసినారు. ఇప్పుడు శాసనసభ్యులుగా కూడా తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి అన్ని రకాలుగా కూడా ముఖ్యంగా మీరు